వైసీపీలో గెలిచింది వీరే, మెజార్టీలో కూడా భారీ తేడా. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా స్పష్టమైన మెజార్టీని సాధించింది. శ్రీకాకుళం నుంచి కడప వరకు అన్ని ప్రాంతాల్లో సత్తా చాటింది. కొన్ని జిల్లాల్లో అయితే వైట్ వాష్ చేసింది. చావు తప్పి కన్నులొట్టపోయిన విధంగా అధికార వైసీపీ 11 స్థానాల్లో సరిపెట్టుకుంది. సీఎం జగన్ కేబినెట్ లో ఒక్క పెద్దిరెడ్డి మినహాయించి మంత్రులంతా పరాజయం పాలయ్యారు. అయితే ఇది వైసీపీకి ఇది ఊహించని పరిణామం. గత ఎన్నికల్లో అంతులేని మేజార్టీతో గెలిచిన ఆ పార్టీ ఇప్పుడు అదే స్థాయిలో ఓటమిని ఎదుర్కొంది. పొలిటికల్ డిజాస్టర్ గా మారింది. ఒకానొక దశలో సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతుందని అంతా భావించారు. కానీ అతి కష్టం మీద 11 సీట్లను సాధించగలిగింది. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి అత్యధిక మేజార్టీతో విజయం సాధించారు. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 28,000 వరకు మేజార్టీ తగ్గడం విశేషం. 61,687 ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు. అరకు వ్యాలీ నుంచి రాగం మత్స్యలింగం 31,877 ఓట్లతో విజయం సాధించారు. పాడేరులో మచ్చిరస విశ్వేశ్వరరాజు 19,338 ఓట్లు, బద్వెల్లో దాసరి సుధా 18,567 ఓట్లు, మంత్రాలయంలో వై బాలనాగరెడ్డి 12,800 ఓట్లు, తంబాలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి 10,103 ఓట్లు, రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి 7,016 ఓట్లు, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6,095 ఓట్లు, ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి 5,200 ఓట్లతో, ఆలూరులో విరూపాక్షి 2,831 ఓట్లతో, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2,456 ఓట్లతో విజయం సాధించారు. అయితే కూటమి అభ్యర్థులు గెలిచిన చోట్ల భారీ మేజార్టీలు నమోదయ్యాయి. గాజువాకడ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు రికార్డు స్థాయిలో మేజార్టీ సాధించారు. 94,000 ఓట్లు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథముడిగా నిలిచారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక మేజార్టీతో విజయం సాధించారు. అటువంటిది ఈసారి ఆయన మేజార్టీ తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది. అయితే కూటమి ప్రపంచంలో 11 మంది వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అందులో సగం మంది 10,000 మేజార్టీలోపే ఉండడం విశేషం. ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. గెలిచిన చోట సైతం వైసీపీ మేజార్టీల విషయంలో పెద్దగా ప్రభావం చూపలేదు. మరి ఈ పరిస్థితుల నుంచి వైసీపీ ఎలా ముందుకెళ్తుందో చూడాలి. గత ఎన్నికల్లో వైసీపీ సైతం ఇదే స్థాయిలో మేజార్టీలను నమోదు చేసింది. అప్పట్లో కూడా టీడీపీ కనీసం పోటీ వెలకపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అయింది. టీడీపీ కూటమి అభ్యర్థులు భారీ మేజార్టీ సాధించగా గెలిచిన చోట సైతం వైసీపీ అభ్యర్థులు తక్కువ మేజార్టీనే నమోదు చేశారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు పరిస్థితి మారింది. ఎక్కడ కూడా 20,000 ఓట్ల మేజార్టీని టీడీపీ అభ్యర్థులకు తగ్గలేదు.